ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటరు విశాఖపట్నంలో వచ్చింది. అయితే ఇక్కడ ఆదాని అనే పేరు కనిపించకుండా, యాక్చువల్గా అయితే ఆదానితో భాగస్వాములు, ఆదాని డేటా సెంటర్. అయితే దాన్ని ఆదాని ఎక్కడ కానీ పేరు కనిపించకుండా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మేము ఇంకా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాం, ఇక్కడ గూగుల్ని తీసుకొచ్చాం, మా జన్మ తరించిపోయిందనేసి ఇంకా చూసాం. ఇంకా వాళ్ళ ఛానల్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓకే, ఏదో ఒక డేటా సెంటర్ వచ్చింది అనుకుందాం. ఈ డేటా సెంటర్కి పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ ఉంది, వాటర్ కావాలా. రెండో చూస్తే ఇవన్నీ ఇంత దీంతోపాటు పెద్ద ఎత్తున వేవర్ కూడా, జిఎస్టీ వేవర్ కూడా వాళ్ళకి ఇచ్చారు. జిఎస్టీ వేవరు 2,245 కోట్ల రూపాయలు జిఎస్టీ మినహాయింపు కూడా ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చారు. అయితే 87,000 కోట్ల పెట్టుబడులకు 22,000 కోట్ల రాయితీ ఇస్తే కేవలం 200 ఉద్యోగాలు వచ్చేది డేటా సెంటర్కి. ఎక్కడ ఇది డెవలప్మెంట్ సెంటర్ కదా, కేవలం డేటా సెంటరే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ విషయాన్ని కూడా వాళ్ళ పత్రికలో అక్టోబర్ 11వ తేదీన రాశారు. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క డేటా సెంటరు 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే 200 మెగావాట్స్ ఆదాని డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 132 ఎకరాలు కేటాయించి వచ్చినప్పుడు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే యువతకి ప్రయోజనం లేదు, ఉద్యోగ కల్పన కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళతో అదే రోజున ఆదాని డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు ఉపాధి కోసం రాయితీ ఇచ్చిన స్థలంలో ఐటీ టవర్స్ కట్టి ఐటీ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్కి 25,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత వాళ్ళే తీసుకున్నారు. అయితే ఇది జరిగిన వాస్తవం. ఇంతకుముందు గవర్నమెంట్లో అది మొత్తం ఎక్కడా రానికుండా దాన్ని తొక్కిపెట్టేసి డేటా సెంటర్ తీసుకొచ్చాం, మా జన్మ తరించిపోయింది, ఇంకా అసలు బ్రహ్మాండం బద్దలైపోయిందనేసి చెప్పుకుంటున్నారు. ఓకే, ఎవరేం తీసుకురావచ్చు. ఒక డేటా సెంటర్ అనేది వచ్చింది, 200 ఉద్యోగాలు అందులో కల్పిస్తారు. సంతోషం.